మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని నీతిమంతులుగా అగపడతారు గాని లోపల వేషధారణతో అక్రమముతోను నిండి ఉన్నారు. చాలు. ఇప్పుడు చూడండి, శిష్యులు ఆయనతో ఉన్న శిష్యులు ఆయనతో తిరుగుతున్న ప్రజలందరూ కూడా పైకి కనపడటానికి ఎలా కనబడుతున్నారట? నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ అయితే వాళ్ళ లోపల వేషధారణ అనేది ఎక్కడ ఉంటుందట? లోపల, బయట కనిపి వేషధారణ అనేది లోపల ఉంటది. వాళ్ళ హృదయము, వాళ్ళ లోపల వారు వేషధారణతో నిండి ఉన్నారు. అంటే అక్రమము అనగా అతిక్రమము అనగా క్రమమును మీరినది అతిక్రమము. అతిక్రమము చేశాడని దావీదు ఏడ్చి 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 ఎంత ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మీకు తెలుసో తెలియదు, దావీదు 51వ కీర్తనలో ఏడుస్తాడు. ఎంత ఏడుస్తాడు చూసారా? ఆ దావీదు నా హృదయాన్ని మీరు గమనిస్తే కన్నీళ్లు కారిపోతాయి, కన్నీళ్లు కారుతాయి. నాలో అతిక్రమం ఉంది, అది నాకు కనబడుతుంది. నీ కృపా వాత్సల్యత బట్టి నన్ను రక్షించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నాకు స్థిరమైన మనసు దయచేయి. నాకు స్థిరమైన మనసు లేదు, నాకు స్థిరమైన బుద్ధి లేదు, ఒక దాని మీద నాకు ఆలోచన ఉండదు, ఒక దాన్ని నేను అడ్డు పెట్టుకుంటాను, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోయాను. ప్రభువా దయచేసి నీవు నాలో వచ్చిన ఆత్మను తీసివేయొద్దు. దయచేసి ఏడుస్తాడంటే దావీదు. ఎందుకు? అతిక్రమం చేశాడని. ఎన్ని అతిక్రమాలు చేస్తున్నా ఈ శిష్యులలో, ఆయన దగ్గర ఉన్న మనుషులలో నిలిచిన ఈ పులిసిన పిండి తొలగించుకోవడం లేదు. దావీదు తొలగించుకోవడం లేదు. తన పాపములకు పశ్చాత్తాపమునంది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుని వాడు వర్ధిల్లుతాడు కదా. ఒప్పుకొనక, విడిచిపెట్టుకొనక, దానిని దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ఎన్నిసార్లు గద్దించను, మాట వినకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా సడన్ డెత్స్ అంటే సడన్ హార్ట్ అటాక్స్ అంటే ఇవే. అట్లాగే కూర్చోండిపోతారు, అట్లాగే మాట్లాడకపోతారు, అప్పటికప్పుడు నడుస్తుండిపోతారు. ఎన్ని మాలు గతించినను లోపడిన వాళ్ళు వీల్లేదు. వేషధారణ లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. ఆ లోపల ఉండే వేషధారణ ఎవరికి కనిపిస్తుంది తెలుసా? దేవునికి మాత్రమే కనిపిస్తుంది. నాకు కనిపి, నేను చెప్తాను, నాకు కనిపించదు. ఎందుకంటే హృదయాంతరంగము ఎరిగింది ఎవరు? దేవుడు తప్ప మనుషుడు ఎరుగుడు. ఆ హృదయమును పరిశోధించేది దేవుడే, హృదయమును చూసేది దేవుడే, నీ ఆలోచన ఎరిగింది దేవుడే, సమస్తమును నీ అంతరంగంలో దాగి ఉన్న కపటము వేషధారణ ఎరిగినది దేవుడే. దేవుడు చూస్తాడు జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు అది చూసే వారికి చెప్తున్నాడు, పులిసిన పిండిని గురించి జాగ్రత్త. వేషధారణ ఉంది, దాని గురించి జాగ్రత్త పడండి, తొలగించుకోండి.